ఆదిలో వాక్కు ఉండెను, ఆ వాక్కు దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్కు దేవుడై ఉండెను. ఆ వాక్కు శరీరధారి అయి మన మధ్య నివసించును. దైవ ఉనికిని చాటు నిబంధన మందసమా, దైవ వరములనిచ్చు దీవెన పాత్రమా, సకల వర ప్రసాదములనిచ్చు పరిశుద్ధాత్మమా, నీకే స్తుతి, నీకే మహిమా, నీకే నిబంధన మందసమును ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ శుభాభివందనాలు. త్రియేక దేవుని శుభాశిస్సులు. ప్రభుని యందు ప్రియులగు సహోదరి సహోదరులారా, నవంబరు మాసపు మొదటి 2 తారీఖులలో కథోలిక సంఘాలలో ఒక పండగలాంటి వాతావరణం నెలకొని ఉంటుంది. నవంబర్ 1 తారీఖున సకల పునీతుల పండుగ కొనియాడుకుంటూ ఉంటారు. నవంబర్ 2వ తారీఖున సకల మృతులను స్మరణ చేస్తూ ఉంటారు. ఈ సకల పునీతుల పండుగ, సకల మృతుల స్మరణ గురించి కాస్త ధ్యానపూర్వకంగా తెలుసుకోవటానికి మనం ప్రయత్నం చేద్దాము. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనం నుండి, అటు తరువాత నేను చూడగా, ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడును లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని సింహాసనము ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలవబడి, సింహాసనాసీనుడైన మా దేవునికి గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. దేవదూతలందరూ సింహాసనమును చుట్టూను, పెద్దల చుట్టూను, ఆ 4 జీవుల చుట్టూను నిలవబడి ఉండిరి. వారు సింహాసనం ఎదుట సాష్టాంగపడి, ఆమేన్, యుగ యుగముల వరకు మా దేవునికి స్తోత్రమును, మహిమయు, జ్ఞానమును, కృతజ్ఞత, స్తుతియు, ఘనతయు, శక్తియు, బలమును కలుగునుగాకని చెప్పుచు దేవునికి నమస్కారము చేసిరి. ఆమేన్. ప్రార్థించుదాము. కృపా సత్య సంపూర్ణులైన మా దేవ, మీకే స్తోత్రమయ. ఈ దినాన సకల పునీతుల గురించి స్మరణ చేసుకుంటూ ఉన్న సమయమున ప్రభువ, మమ్మలను శుద్ధులను చేయండి. మీ వాక్కును ప్రకటించటానికి మాకు జ్ఞానమును దయచేయండి. ఆలకించుచున్న ఈ బిడ్డలందరూ నూరంతలుగా ఫలించేలా ఆశీర్వదించమని మా నాథుడు, మీ ప్రియ కుమారుడు యేసయ్య పవిత్ర నామమున వేడుచున్నాను తండ్రి. ఆమేన్. నవంబర్ 1 తారీఖున సకల పునీతుల పండుగ మనం చేసుకుంటూ ఉంటున్నాము. ఆల్ సెయింట్స్ డే అంటూ ఉంటారు. వీళ్ళని పరిశుద్ధులు అని కూడా సంబోధిస్తూ ఉంటారు.
మనకు రెండు రకాల పరిశుద్ధులు కనిపిస్తూ ఉంటారు. ఒకటి ఈ లోకంలో పరిశుద్ధులుగా ఎంచబడిన వారు, రెండవది ఈ లోకపు యాత్ర ముగించుకొని పరలోకానికి చేరి పరలోకంలో పరిశుద్ధులుగా ఎంచబడుతున్నవారు. ఈ రెండు రకాలు. మొదటిది యేసు నామమున బాప్తిసం పొందిన ప్రతి ఒక్కరూ కూడా పరిశుద్ధుడే అంటూ పౌలు గారు సంబోధిస్తూ ఉంటారు. ఎందుకని అంటే యేసు పరిశుద్ధుడు కాబట్టి ఆయన సాధించిన రక్షణ కార్యంలో పాలి భాగస్థులు అవుతున్న ప్రతి ఒక్కరూ కూడా ఆయన నుండి జీవాన్ని పొందుతున్నాము కాబట్టి, ఆయన స్థితిని మనము కలిగి ఉంటున్నాము కాబట్టి, ఆయనకు చెందిన వారిగా మనము మారుతూ ఉన్నాము కాబట్టి, ఆయనకు చెందిన వారిగా మారిన మనము ఆయన స్థితి అయిన పరిశుద్ధత్వాన్ని కాస్తో కూస్తో పునికి పుచ్చుకుంటున్నాం అన్నది మాత్రము వాస్తవం. పరిశుద్ధత్వము అన్నది మనకి ఇయ్యబడుతుంది అండి. మనము పుట్టగానే పరిశుద్ధులుగా పుట్టడం లేదు. అందుకే కీర్తనకారుడు అంటాడు కదా 51వ కీర్తనలో, నేను నా తల్లి గర్భములో ఉండగానే కిల్బిషాత్ముడను, నేను పాపాత్ముడుగానే నేను ఆ తల్లి గర్భములో ఉన్నాను అంటూ పలుకుతూ ఉన్నాడు. కాబట్టి ఎవ్వరం కూడా పుట్టుకతో పరిశుద్ధులుగా పుట్టటము లేదు. కానీ ప్రభు యేసు రక్షణలో పాలి భాగస్థులు అవటం వలన ఆయన పరిశుద్ధత్వాన్ని మనము పునికి పుచ్చుకుంటున్నాము. ఇక పరలోకపు పరిశుద్ధుల గురించి మనం కాస్త తెలుసుకుంటాము. అదే నవంబర్ 1వ తారీఖున జరుపుకునే ఒక పెద్ద పండుగ. ఈనాడు ప్రార్థనా వాక్యముగా మనము చదివినది ఒక్కసారి స్ఫురణకు తెచ్చుకుంటే ప్రియులారా, అనేక జాతులు, అనేక దేశాల నుండి, అనేక సంస్కృతుల నుండి లెక్కకు మించినటువంటి వ్యక్తులు తెల్లని వస్త్రాలు ధరించిన వారై ఆ దేవుని గొర్రెపిల్ల ఎదుట సాష్టాంగపడి దేవునికి స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నారు అంటూ అక్కడ మనము దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటన గ్రంథము 7వ అధ్యాయపు 9వ వచనం నుంచి మనం ఆలకించాము. మనము ప్రార్థన వచనంగా చదివినటువంటి ఆ మాటలు వారు చేస్తున్న పనిని మనకు ఎరుక చేస్తున్నాయి. ఏం చేస్తున్నారు? వాళ్ళు దేవుని స్తుతిస్తున్నారు. ఎవరితో కలిసి స్తుతిస్తున్నారు? అప్పటి వరకు దేవుని సాన్నిధ్యంలో ఉన్న వేల కొలది దేవదూతలతో గొంతులు కలిపి వారు దేవుని స్తుతిస్తూ ఉన్నారు. అప్పటి వరకు ఆత్మ శరీరధారులుగా ఉన్నటువంటి ఈ తెల్లని వస్త్రాలు ధరించిన వారు అప్పటి నుండి వారు ఆత్మజీవులుగా మారిపోయారు. ఎందుకంటే వారికి ఈ లోకములో సంభవించేటటువంటి బాధలు కానీ, ఎండ వేడిమి కానీ, ఆకలి దప్పులు కానీ మరి ఏది ఉండదు అంటూ పలుకుతున్నాడు. ఇదే విషయాన్ని మత్తయి సువార్త 22వ అధ్యాయము 32వ వచనం నుంచి మనం ఆలకిస్తాము. అక్కడ ఉత్థానమందు నమ్మకము లేనటువంటి సద్దుసేయులు యేసు వద్దకు వచ్చి ఒక చిన్న ఉదాంతాన్ని ఆయనకి తెలియచేయడం జరిగింది. అది ఏంటి అంటే, మా గ్రామంలో 7 అన్నదమ్ములు ఉన్నారు. వారు 7గురులో పెద్దవాడు పెళ్లి చేసుకున్నాడు, పిల్లలు లేక చనిపోయాడు. చట్ట ప్రకారం అయితే రెండోవాడు చేసుకోవాలి, పిల్లల్ని కనాలి, ఇంటి పేరు నిలబెట్టాలి. అలా ఆమెను 7గురు చేసుకున్నారు, 7గురు చచ్చిపోయారు. ఆఖరికి ఆమె కూడా చచ్చిపోయింది, ఎవరికి బిడ్డలు లేరు. మరి అటువంటప్పుడు ఉత్థానమందు ఈ అమ్మాయి ఆ 7గురిలో ఎవరికి భార్య అవుతుంది? అప్పుడు యేసు ప్రభు చెప్పినటువంటి మాట ఎంత గొప్పది అంటే వాక్యం నుండి ఆలకించండి. మత్తయి సువార్త 22వ అధ్యాయము 30వ వచనము నుండి, పునరుత్థానమందు ఎవరును పెండ్లి చేసుకొనరు, పెండ్లికి ఇయ్యబడరు, వారు పరలోకమందున్న దూతల వలె ఉందురు. ప్రియులారా, ఇది అతి ముఖ్యమైనటువంటి విషయం. వారు పరలోకమందలి దూతల్లాగా ఉంటారు. పరలోకమందలి దూతలు అశరీర జీవులు, శరీరము లేనివారు. మనము ఆత్మ శరీర జీవులము. ఈ ఆత్మ శరీర జీవులమైన మనము అశరీర జీవులుగా మారుతాం. అంటే శరీరము లేని జీవులుగా మారుతాం, అంటే దేవదూతలా ఉంటాము అని యేసు ప్రభే స్పష్టంగా ఎరుక చేస్తూ ఉన్నారు. అందుకే యేసు అంటాడు కదా, నేను సజీవులకు దేవుడనే కానీ నేను మృతులకు దేవుడను కాను. ప్రియులారా, తెల్లని వస్త్రాలు ధరించిన వారు తమ వస్త్రములు తెల్లగా మారటానికి కారణం ఏంటి అంటే గొర్రెపిల్ల రక్తముతో వాటిని శుద్ధి చేసుకున్నారు. ఇక్కడ వస్త్రాలు అనే దానికంటే తమ జీవితాలు గొర్రెపిల్ల రక్తంతో శుద్ధి చేసుకున్నారు అన్నది సబబుగా ఉంటుందేమో. ఎందుకు అంటే ఈ లోకములో మనలను దోషత్వం నుండి బయటకు తీసుకొచ్చేటటువంటిది యేసు యొక్క రక్తము మాత్రమే అని యోహాను తాను వ్రాసినటువంటి మొదటి లేఖ 1వ అధ్యాయము 7వ వచనపు 2వ భాగంలో చెబుతూ ఉన్నారు. ఆలకించండి. ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును.
పవిత్రతకు చిహ్నము తెలుపు. అందుకే తెల్లని వస్త్రాలు ధరించిన వారుగా అక్కడ అన్ని వేల మందిని, సకల జాతుల నుండి వచ్చిన వారిని యోహాను గారు చూడటం జరిగింది. ప్రియులారా, ప్రతి ఒక్కరము మన దోషముల నుండి శుద్ధి చేయబడాలి అంటే ప్రభు అయిన యేసు రక్తము మనల్ని శుద్ధి చేస్తుంది. ఈ యొక్క శ్రమలు పడుతూ ఉంటామండి. ఈ లోకములో శ్రమలు పడి ఆ శ్రమలలో నుండి మనము బయటపడి ఒక ఉన్నతమైన స్థితికి చేరటానికి మనకు దోహదం చేసేది యేసు ప్రభు కల్వరి గిరిపై కార్చిన ఆ బలి సమర్పణ ఫలము అండి. కాబట్టి ఈ పునీతులందరూ కూడా ఆ దేవదేవుని సాన్నిధ్యములో దేవుని ప్రస్తుతి చేస్తూ ఉంటున్నారు. ప్రియులారా, ఇదే విషయాన్ని కూడా ప్రకటన గ్రంథము 4వ అధ్యాయపు 4వ వచనం నుంచి కూడా మనం చూస్తూ ఉంటాము. అవకాశం ఉన్నప్పుడు చదువుకోవడానికి ప్రయత్నం చేయండి. మరి దేవుని సాన్నిధ్యములో ఉన్నటువంటి ఈ దూతలు, ఈ పవిత్రులైన జనాలు ఏం చేస్తున్నారు అంటే దేవుని రేయింబవలు స్తుతిస్తూ ఉన్నారు. ఇక్కడ దూతల పరిచర్య అనేది ఒకటి ఉంది అండి. దూతల తత్వాన్ని కలిగినటువంటి ఈ పరిశుద్ధులు దూతల పరిచర్యలో భాగస్థులు కావాలి. దూతల పరిచర్య అంటే దూతలు ఎవరి కోసం? మనుషులకు సహాయపడటానికి దూతలను దేవుడు పంపిస్తూ ఉన్నాడు. ఎలా సహాయపడతారండి? ప్రార్థనాపూర్వకమైన సహాయము, ఆ తర్వాత వ్యక్తిగత సహాయము. ఇక్కడ వ్యక్తిగత సహాయం అనేటటువంటిది చాలా తక్కువ సార్లు మనకు కనిపిస్తూ ఉంటుంది, కానీ వారు ప్రార్థనా సహాయాన్ని మాత్రం మనకు అందిస్తూ ఉంటారు. అందుకే యేసు ప్రభు ఒక్కనొక సందర్భంలో అంటాడు కదా, ఈ చిన్న పిల్లలను ఎవరైనా వక్ర మార్గంలో నడిపిస్తే వారి దూతలు దేవుని సన్నిధిలో విలపిస్తారు అంటున్నాడు. ఒక పాపాత్ముడు గనక తన జీవితాన్ని మార్చుకొని తిరిగి తన పవిత్ర జీవితానికి వస్తే అతని నిమిత్తము పరలోక దూతలు ఎక్కువ ఆనందిస్తారు అంటున్నాడు. అంటే వారికి మనకు మధ్య బంధము, అనుబంధము ఉన్నది అన్నది మాత్రము వాస్తవం. ఎందుకు అంటే మనము 3 సంఘాలుగా విభజించబడుతూ ఉన్నామండి. ఈ లోకములో యేసుకు చెందిన వారిగా మనము కొనసాగుతూ ఉన్నప్పుడు దీనిని ప్రయాణిస్తున్న సంఘము అంటూ ఉంటాము, ద పిలిగ్రిమ్ చర్చ్. రెండవది మహిమ సంఘం, అంటే పరలోకములోకి చేరినటువంటి వారు, ప్రభు సాన్నిధ్యంలో ఉన్నవారు, వారందరూ కూడా మహిమ సంఘము లేదా ప్రార్థించే సంఘము అంటూ ఉంటారు, ద గ్లోరిఫైడ్ చర్చ్. ఇక 3వ సంఘము శ్రమిస్తున్న సంఘము అంటూ ఉంటాము, దీనినే సఫరింగ్ చర్చ్ అంటూ ఉంటారు. అసలు ఈ శ్రమిస్తున్న సంఘము యొక్క స్థితి ఏంటి అన్నది మనం తెలుసుకుందాము. ఈ శ్రమిస్తున్న సంఘము అంటే అటు దేవుని సాన్నిధ్యానికి చేరక ఇటు నరకములో వేయబడక మధ్యస్థముగా ఉన్నటువంటి వ్యక్తులనే శ్రమిస్తున్న సంఘముగా మనం ఎంచుతూ ఉంటాము. వారు ఆ విధముగా శ్రమిస్తూ ఏదో ఒక రోజున దేవుని సాన్నిధ్యానికి చేరతారు అన్న నమ్మకము కలిగిన వారిగా బ్రతుకుతూ ఉంటారు. వీరినే శ్రమిస్తున్న సంఘము అంటాము. దూతలు ఆత్మజీవులు, మనుజులు ఆత్మ శరీర జీవులు, పశువులు శరీర జీవులు. ఈ శరీర జీవులకి ఆత్మ లేదు కాబట్టి ఇక ఈ లోకమే వాటికి శాశ్వతం. ఒకసారి అవి చనిపోతే అవి మట్లో కలిసిపోతాయి. కానీ ఆత్మ శరీర జీవి ఉన్నాడే, అంటే మనము చనిపోయినప్పుడు శరీరము భూమిలో కలుస్తుంది, ఆత్మ పరమాత్ముని సాన్నిధ్యానికి చేరుతూ ఉంది. హిందూ శాస్త్ర ప్రకారము అయితే పరమాత్మలో లీనమవుతుంది కాబట్టి పునర్జన్మ అనేది ఉంటుంది అంటారు. కానీ క్రైస్తవత్వము ప్రకారము ఆత్మ పరమాత్మని సాన్నిధ్యానికి చేరుతూ ఉంది. ఆ పరమాత్మని సాన్నిధ్యానికి చేరి పరమాత్మని సాన్నిధ్యములో పరవశించిపోతూ ఉంటుంది ఆత్మ. శరీరము భూమిలో కలిసిపోతూ ఉంటుంది. ఈ విషయం గురించి మనం తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. హెబ్రేలకు వ్రాసిన లేఖ 12వ అధ్యాయము 22వ వచనము నుండి, ఇప్పుడైతే సియోనను కొండకును జీవము గల దేవుని పట్టణమునకును అనగా పరలోకపు యెరూషలేమునకును వేవేల కొలది దేవదూతల యొద్దకును పరలోకమందు వ్రాయబడిన జ్యేష్ఠుల సంఘమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును
సంపూర్ణ సిద్ధి పొందిన నీతి మంతుల ఆత్మల యొద్దకును క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. ప్రియులారా, ఈ 3 వచనాలు మనకు చాలా గొప్ప విషయాలను వ్యక్తం చేస్తూ ఉన్నాయి. ఇది పరలోకపు దైవ సభను మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాయండి. ద సెలెస్టియల్ అసెంబ్లీ అంటూ ఉంటాం. ఈ పరలోకపు దైవ సభ అంటే ఈ లోకములో ఒక రాజు తన సభను ఏర్పాటు చేసుకున్నప్పుడు ఆ రాజు సాన్నిధ్యంలో ఉన్నటువంటి సేనాధిపతులు, మంత్రులు లేక తదితరులు అందరూ కూడా ఒకరి తరువాత ఒకరు ఉంటూ ఉంటారు. అదే విధముగా పరలోకపు సభ అనేటటువంటిది ఇక్కడ మనకు ప్రత్యక్షముగా పౌలు గారు ఎరుక చేస్తూ ఉన్నారు. అది ఏ విధముగా ఉంది అన్నది మరొకసారి వచనము తర్వాత వచనాన్ని మనము ధ్యానం చేయటానికి ప్రయత్నం చేద్దాం. 22వ వచనం చూద్దాము. ఇప్పుడైతే మీరు, అంటే దీనికి ముందు ఏదో ఒకటి జరిగింది. ఏంటి అది? పాత నిబంధన గ్రంథమందు సీనాయి పర్వతము యొద్దకు ఎవరైనా వెళ్ళితే, ముఖ్యముగా మోయిసు ప్రవక్త దేవదేవునితో మాట్లాడటానికి సీనాయి పర్వతము పైకి వెళ్ళినప్పుడు ఎవరైనా సరే ఆ పర్వత ప్రాంతానికి వెళ్ళినా, ఎవరైనా ఆ పర్వతాన్ని తాకినా వారిని రాళ్లతో కొట్టి చంపాలి అనే ఒక కఠినమైన నిబంధన ఏర్పాటు చేయబడింది. ఎందుకని ఆ నిబంధన? పవిత్రమైన, అతి పవిత్రమైన ఆ ప్రదేశమును అపరిశుద్ధము చేయకూడదు, అపవిత్రతను ఆపాదించకూడదు. కాబట్టి మనుజులు అనేటటువంటి వాళ్ళు అపవిత్రులు కాబట్టి ఆ అపవిత్రత తత్వముతో ఆ యొక్క సినాయి పర్వతమును తాకినా, దాని సాన్నిధ్యానికి వెళ్ళినా వాళ్ళను రాళ్లతో కొట్టి చంపాలి అంటున్నారు. కానీ ఆ స్థితి మార్చి వేశాడు యేసు ప్రభు. అందుకే పౌలు గారు అంటున్నాడు కదా, ఇప్పుడైతే, వాక్యం నుండి ఆలకిద్దాం. సియోను కొండకును జీవము గల దేవుని పట్టణమునకును, అనగా పరలోకపు యెరూషలేమునకు. ఇక్కడ జీవము గల దేవుని పట్టణమునకు అంటే ప్రియులారా, జీవము గల దేవుడు ఉండేటటువంటి ఆ ప్రదేశము, దేవుని యొక్క సింహాసనం ఉన్న ప్రదేశము మోక్షముగా మనకు చెబుతూ ఉంటాము. ఆ ప్రదేశములో అంటే జీవము గల యెరూషలేముగా నామకరణం చేయబడుతున్న ఆ ప్రదేశంలో ఎవరెవరు ఉంటున్నారు అన్నది మనకు చాలా స్పష్టంగా ఇక్కడ ఎరుక చేయబడుతుంది. ఎవరెవరు ఉంటున్నారు అంటే మొట్టమొదటగా వేవేల కొలది దేవదూతలు. అంటే దేవునికి రేయింబవలు నిత్యము కూడా ఊడిగము చేస్తూ ఆయనను సన్నతిస్తూ ఆయన యొక్క రాజ్యాన్ని స్థాపిస్తూ ఉన్నటువంటి దేవదూతలు అక్కడ ఉన్నారు. ఇదే విషయాన్ని పరలోకమందున్న మా తండ్రి మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక అన్నటువంటి పరలోక ప్రార్థన ద్వారా ఈ ఆఖరి మాటలో ప్రభు మనకు ఎరుక చేస్తున్నాడు. దేవుని యొక్క పరలోకమైన ఆ స్థలములో ఆయన రాజ్యము నెరవేరుతూ ఉంది, ఆ రాజ్యము వచ్చి ఉంది. కాబట్టి ఆయన రాజ్యాన్ని అక్కడ వచ్చేలా చేసినటువంటిది ఎవరు అంటే వేవేల కొలది దేవదూతలు. ఇక్కడ ప్రియులారా, మీకు ఒక చిన్న విషయాన్ని చెప్తాను. ఇక్కడ వేవేల కొలది దేవదూతలు అంటున్నాము. ఆ వేవేల కొలది దేవదూతల్లో ప్రారంభములో లూసిఫర్ కూడా ఒకడు అండి. కానీ ఆ వేవేల కొలది దేవదూతలు, ఆ లూసిఫర్ ఈ దేవదూతలు కొలిచి దేవదేవుని కొలవటానికి ఇష్టం లేకపోవటం వలన, అతడు దేవునికి వ్యతిరేకించటం వలన అతన్ని త్రోసివేయటం జరిగింది. మిఖాయేలు అనేటటువంటి దేవదూత నాయకత్వంలో అతన్ని ఓడించటం జరిగింది. అతడు ఉండటానికి ఒక ప్రదేశాన్ని ప్రభు ఏర్పాటు చేశాడు. ఆ ప్రదేశమే నరకము. ప్రియులారా, ఆ నరకానికి మనుజులను తీసుకువెళ్ళటానికి రేయింబవలు శ్రమ పడేటటువంటి వ్యక్తే లూసిఫర్ మరియు అతని సహచరులు. ఇక్కడ వేవేల కొలది దేవదూతలు దైవ రాజ్య నిర్మాణములో పాలి భాగస్థులు అవుతూ ఉన్నారు. ఇక రెండవదిగా ఎవరున్నారు అక్కడ? పరలోకమందు వ్రాయబడిన జ్యేష్ఠుల సంఘము. ఇదే విషయాన్ని నిర్గమకాండము 4వ అధ్యాయం 22వ వచనంలో మనం చూస్తాము. ఆలకించండి. ఇశ్రాయేలు నా కుమారుడు, నా జ్యేష్ఠ పుత్రుడు,
తన జ్యేష్ఠ పుత్రులుగా ఎంచబడినటువంటి ఇజ్రాయేలీలందరూ కూడా ఆ జ్యేష్ఠత్వానికి తగిన బిడ్డలుగా జీవించలేదు. వారిలో కొంతమంది పేర్లు మాత్రమే వ్రాయబడ్డాయి. అలా పేర్లు వ్రాయబడిన వారు మాత్రమే ఆ యొక్క పరలోకపు దివ్య సభలో సభ్యులుగా ఉన్నారు. ఇక మూడవది ఎవరు? అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును. అందరి న్యాయాధిపతిగా ఉన్నది ఎవరు అంటే అందరికి తెలిసినట్లుగే యేసు ప్రభువే అందరికి న్యాయాధిపతిగా ఉంటున్నాడు. ఆ తరువాత వచ్చిన మనము చాలా నెమ్మదిగా ఆలకిద్దాము. సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకు. ఇక్కడ వాడుతున్న మాట ఎవరిని ఉద్దేశించి అంటే సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకు మీరు వచ్చారు అంటున్నారు. ఇక్కడ సంపూర్ణ సిద్ధి పొందటం అంటే ఏంటి? ఇక్కడ నీతిమంతులుగా యేసుకు చెందిన ప్రతి ఒక్కరు కూడా ఎంచబడ్డారు. ప్రతి ఒక్కరు కూడా నీతిమంతుడే. కానీ అలా నీతిమంతులుగా ఎంచబడినటువంటి మనము సంపూర్ణ సిద్ధిని పొందలేదు. సంపూర్ణ సిద్ధి పొందిన వారు మాత్రమే పరలోకములోకి ప్రవేశించే అర్హత కలిగిన వాళ్ళు. సంపూర్ణ సిద్ధిని ఎలా పొందుతారు అది మనకు తెలియదు. కానీ ఇక్కడ సంపూర్ణ సిద్ధి పొందని యేసునందు విశ్వాసం ఉంచి బ్రతికిన అనేక మంది మరొక స్థలములో ఉండి ఉంటారు. ఆ మరొక స్థలమే పాప పరిహార స్థలము లేక నిరీక్షణ స్థలము. ఎందుకోసం నిరీక్షిస్తున్నాము? ఏదో ఒక రోజున యేసుకు చెందిన ఈ ఆత్మలన్నీ కూడా, నీతిమంతమైన ఈ ఆత్మలన్నీ కూడా సంపూర్ణమైన సిద్ధి పొందుతాయి అన్న ఒక ఆశ కలిగిన వాళ్ళే అక్కడ వేచి ఉంటారు. ఆ వేచి ఉండే స్థలాన్నే మనము పరిహార స్థలము అని చెప్పవచ్చు, లేదా నిరీక్షణ స్థలము అని చెప్పవచ్చు, లేదు పరిభాషలో కథోలిక సాంప్రదాయ ప్రకారము వాడే పదమైన ఉత్తరింపు స్థలము అని కూడా చెప్పవచ్చు. అంటే ప్రియులారా, ఈ ఉత్తరింపు స్థలమందు కానీ లేక పాప పరిహారపు స్థలమందు కానీ ఉన్న ఆత్మలు ఏదో ఒక రోజున తమ చేసిన పాపాలన్నిటికీ కూడా పరిహారము చెల్లించి ఆ తరువాత శుద్ధి చేయబడి, అలా శుద్ధి చేయబడిన ఆత్మలు తిరిగి పరలోకానికి చేరతాయి సంపూర్ణ సిద్ధి పొందిన ఆత్మలుగా. ప్రియులారా, ఇక్కడ మనం ఒక్కటి గుర్తుంచుకోవాలి. మరణముతో మనిషి స్థితి మారుతుందే కానీ వినాశనం చెందటముల. ప్రభు చాలా స్పష్టంగా చెప్పారు అండి, మరణించిన వారు ఆత్మజీవులుగా దేవదూతల్లా ఉంటారు. మరి దేవదూతలంత పవిత్రత మనకి ఎప్పుడు ఆపాదించబడుతుంది? రోమీలకు వ్రాసిన లేఖ 14వ అధ్యాయము 12వ వచనపు ద్వితీయ భాగాన్ని మనం ఆలకిద్దాము. మనలో ప్రతి వాడును తన్ను గురించి దేవునికి లెక్క ఒప్పగింపవలేను. ప్రియులారా, ఒరే అకౌంటబుల్ అండి. చేసిన ప్రతి పాపానికి మనము పరిహారం చెల్లించాలి. అందుకే ప్రభు అంటున్నాడు కదా, నీవు నీ సహోదరుని ఎప్పుడైనా ఓరి అప్రాచుడా అన్నా లేక మరొక మాటతో అవమానపరచిన దానికి న్యాయాధిపతి ఎదుట నీవు నిలబడవలసి ఉంటుంది. ప్రియులారా, ఇక్కడ రక్షణ వేరు, పరలోకపు ప్రాప్తి వేరు, పాప పరిహారపు స్థితి వేరు. మూడు వేరండి. నేను ప్రభు సాన్నిధ్యానికి చేరాలి అంటే నా ఆత్మ సంపూర్ణ సిద్ధి పొందిన ఆత్మగా ఉండాలి. ఈ సంపూర్ణ సిద్ధి పొందాలి అంటే నేను నిష్కళంకముగా ఉండాలి. నేను నిష్కళంకముగా ఉండాలి అంటే నాలో ఏ పాపము ఉండకూడదు. దానికి ఉదాహరణ ఆది తల్లిదండ్రులైన అవ్వ ఆదామే. మరి ఆది తల్లిదండ్రులైన అవ్వ ఆదాము చిన్న పాపం చేయటం వల్ల దేవుని నుంచి బయటకు గెంటివేయబడినప్పుడు మానవ బలహీనత వల్ల కానీ మన తొట్టుపాటు తనం వలన కానీ మనలో ఉన్న పాపపు పాత స్వభావం వల్ల కానీ చేసే పాపాలన్నీ ఎక్కడికి పోతాయి? అన్నిటికీ మనం ప్రాయశ్చిత్తం చేయలేదు కదా, కొన్ని మరచిపోయి ఉంటాము కదా. ఎనీథింగ్, ఏ చిన్న మరక అన్నా మచ్చ ఉన్నా దేవుని సన్నిధిలో నిలబడే అర్హత మనకు లేదు అండి. మరి అంత శుద్ధముగా పరిశుద్ధముగా మనం ఎప్పుడు మారతాము? ఏ విధముగా బంగారము అగ్నిలో పుటమి వేయబడి శుద్ధి చేయబడుతుందో మనం కూడా శుద్ధి చేయబడాలి. ఇది వాస్తవం. ఆ శుద్ధి చేసే స్థలమే ఉత్తరింపు స్థలము లేదా పాప పరిహార స్థలము.
మరి ఎలా శుద్ధి చేయబడాలి? బెయిల్ అవుట్ ఇవ్వాలి కదండి. నేను తప్పు చేశాను, నన్ను బయటకు ఎవడొకటి తీసుకురావాలి కదా. అలా తీసుకొచ్చేవే మన ప్రార్థనలు. పరలోకవాసులు మన కోసం ప్రార్థన చేస్తున్నప్పుడు శ్రమిస్తున్న సంఘముగా ఉన్న ఆ ఆత్మల కోసం మనం ప్రార్థన చేయటం అనేది ఎట్టి పరిస్థితులలో తప్పు కాదు. ఎందుకంటే వారు వినాశనం చెందలేదు. అందుకే యోహాను వ్రాసిన సువార్త 3వ అధ్యాయం 18వ వచనంలో ఎంత స్పష్టంగా ప్రభు పలుకుతున్నాడంటే, ఆయనను నమ్మిన వాడు ఖండనకు తీసుకురాబడడు. అలా ఖండనకు తీసుకురాబడని వాళ్ళే అక్కడ ఉంటున్నారు. అక్కడ ఉన్న వారికి మన ప్రార్థనలు తోడ్పడి, మనం చేసే సత్క్రియలు తోడ్పడి వారిని పరలోకవాసులుగా మారుస్తాయి. అందుకే చనిపోయిన వారు సజీవులుగా ఉన్నట్టు లెక్కే. అందుకే యోహాను వ్రాసినటువంటి సువార్త 11వ అధ్యాయము 25వ వచనంలో ప్రభు పలుకుతున్నట్లు, నేనే పునరుత్థానమును జీవము ఉండగా నన్ను విశ్వసించువారు ఎన్నటికీ మరణమును చవి చూడరు. కాబట్టి మరణించిన వారు వినాశనం చెందటము లేదు, స్థితి మారుతుందే కానీ వారు వినాశనం చెందటము లేదు. ఆ స్థితి నిత్య జీవపు స్థితికి తీసుకు వెళ్ళాలంటే వారికి ఈ లోకములో ఒక పాపాత్ముడు మారటానికి మనం ఎంతగా ప్రార్థన చేస్తున్నామో అదే విధమైన ప్రార్థన సహాయాన్ని శ్రమిస్తున్న సంఘం కోసం మనము చేయాలి. అలా చేసే రోజే నవంబర్ 2వ తారీఖు సకల మృతుల స్మరణ దినం. ఆనాడు చనిపోయిన వారు పరిశుద్ధత్వాన్ని పొంది పాపపు స్థితిని వీడి పరిశుద్ధిని సాన్నిధ్యానికి చేరాలని మనసారా ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ప్రార్థించుకుందాం. కృపా సత్య సంపూర్ణులైన మా దేవా, మీకే స్తోత్రమయ. సర్వోన్నతుడైన మా తండ్రి, సర్వాంతర్యామి, ఆది అంతమునై ఉన్న దేవా, మీకే స్తోత్రమయ. సృష్టించిన ప్రతి జీవి మీ సాన్నిధ్యానికి చేరాలనే రక్షణకై మీ దివ్య కుమార్ని లోకానికి పంపించారు. ఆయన యందు విశ్వాసం ఉంచిన మేమందరము మరణించిన మా స్థితి మారటము లేదన్నది తెలుసుకొని మీ సాన్నిధ్యానికి చేరే అవకాశాన్ని ప్రతి ఒక్కరికి కలుగు చేయమని మా నాథుడు మీ ప్రియ కుమారుడు యేసు నామమున వేడుచున్నాము తండ్రి, ఆమేన్. సర్వశక్తుడు దయామయుడు పిత పుత్ర పవిత్రాత్మ సర్వదా మిమ్ము దీవించి మీకు తోడే ఉందురుగాక. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ప్రభు యేసుచే మిక్కిలిగా ప్రేమించబడుతున్న ప్రియ సహోదరి సహోదరులారా, గత కొన్ని సంవత్సరాలుగా మీడియా ద్వారా నేను చేస్తూ ఉన్నటువంటి ఈ పరిచర్యలో మీరందరూ పాలి భాగస్థులు అవుతున్నారు చూడటము ద్వారా చాలా సంతోషం. ఇంకా మీలో ఎవరైనా శ్రద్ధ కలిగిన వారై ప్రత్యక్షముగా నా ఈ మీడియా ద్వారా జరిగేటటువంటి పరిచర్యలో పాలి భాగస్థులు కాదలచినా దయచేసి క్రింద ఇవ్వబడుతున్నటువంటి ఆ ఫోన్ నంబర్ను సంప్రదించండి. ఈ మంచి ఆలోచనను ప్రభు స్థిరపరచి దృఢపరచదురుగాక. ఈ ప్రసారాలు మీరు చూడటానికి కొంతమంది నాకు సహాయపడుతున్నారు. మీ అనుదిన ప్రార్థనలో వారి కోసం కూడా ప్రార్థన చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ. ప్రభు క్రీస్తుచే మిక్కిలిగా ప్రేమించబడుచున్న ప్రియులారా, ప్రతి నెల 2వ శనివారం పెదపాడునందు జరుగుచున్న సంపూర్ణ దిన ప్రార్థనకు మిమ్ములను ప్రేమపూర్వకముగా ఆహ్వానించుచున్నాము.
థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్.